అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వంతో ఉపాధ్యాయులకు జగడం మొదలైందా? ఏదో జరుగుతుందని అనుకుంటే చంద్రబాబును సీఎం చేస్తే ఇంకేదో అయ్యిందా? వారి డిమాండ్స్ను ప్రభుత్వం పట్టించుకోకపోతే నెక్స్ట్ వారి ప్లాన్ ఏంటి? కూటమిని గెలిపించుకొని ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబును కూర్చోబెట్టుకుంటే తమ సమస్యలన్నీ కూడా తీరుతాయని ఉపాధ్యాయులంతా గంపగుత్తుగా కూటమికి ఓట్లు వేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో రాజకీయ లబ్ధి పొందేందుకు బాబుగారు, ఆయన తనయుడు లోకేష్ బాబు ఉపాధ్యాయులకు ఏవేవో హామీలు ఇచ్చారు. అప్పటికే జగన్పై రగిలిపోతున్నటువంటి ఉపాధ్యాయులకు చంద్రబాబు మాటలు రుచించాయి. ఇప్పుడు కోరుకున్నట్టు అంటే ఒక్కటైనా జరుగుతుందా అని అంటే లేదనే సమాధానం సర్వత్రా వినిపిస్తుంది అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సర్దుబాటు వెంటనే నిలిపివేయాలని టీచర్లు డిమాండ్ చేశారు. అసంబద్ధ నిర్ణయాలతో ముందుకు వెళితే ఉద్యమ బాట పట్టడము తప్పదని ఉపాధ్యాయులు తాజాగా హెచ్చరికలతో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. జీవో 117 రద్దు చేసిన తరువాతే సర్దుబాటు చేయాలని వారు కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్తో నేరుగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అధికారులు కేవలం కొన్ని సంఘాలను మాత్రమే పిలిచి మాట్లాడటంపై అభ్యంతరం తెలుపుతున్నారని టాకు. గత ప్రభుత్వంలో 25,000 పోస్టులకు పైన రద్దు చేసిందని, ప్రస్తుతం చంద్రబాబు సర్కారు కొలువు తీరిన 2 నెలలకే ఏకంగా 15,000 పోస్టులుగా మిగులు చూపడం ఆందోళన కలిగిస్తుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రభుత్వం మా డిమాండ్లను పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణితో ముందుకు వెళితే విద్యా వ్యవస్థ తీవ్ర నష్టానికి గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కోరి తెచ్చుకున్న కొరివి కాలక మానదన్నట్లుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. కానీ ఒక విషయం అండి, ఇక్కడ ఏదేమైనా కానీ ఎవరి కోరికలైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ తీర్చడం అన్నది అది సాధ్యం కాదు. ఎవరి బాధ్యతను వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తే అంతా కూడా సుఖవంతంగా సాగుతుంది. నమస్తే.